Hello friends, welcome to my channel Money Earn Finance Knowledge. ఈరోజు కామా హోల్డింగ్స్ కంపెనీ లిమిటెడ్ గురించిన డీటెయిల్స్ చూద్దాం. వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. ఈ కంపెనీ గురించి ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ తెలుసుకోవడానికి దీంట్లో ఉన్న ఎంప్లాయీస్ నెంబర్ గురించి వాటి గురించిన డీటెయిల్స్ చూద్దాం. అదే మీకు ఆశ్చర్యాన్ని కల్పించవచ్చు. కామా లిమిటెడ్ హోల్డింగ్స్ ఒక కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ. అయితే దాని సబ్సిడరీస్ యొక్క ప్రిన్సిపల్ యాక్టివిటీస్ టెక్నికల్ టెక్స్టైల్స్, కెమికల్స్, ప్యాకేజింగ్ ఫిల్మ్స్ మరియు అదర్ పాలిమర్ల మ్యానుఫ్యాక్చరింగ్, పర్చేసింగ్ అండ్ సేల్. ఈ కంపెనీకి సంబంధించిన కొన్ని పాయింట్స్ని ఇప్పుడు చూద్దాం. బిజినెస్ సెగ్మెంట్స్. From the activities of its subsidiary companies, Kama Holdings Limited receives its revenue. First, the technical textile business. Nylon, tire, cord fabric, polyester cord fabric మరియు ఇండస్ట్రియల్ యార్న్స్ అండ్ దేర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. అండ్ ప్యాకేజింగ్ ఫిల్మ్ బిజినెస్. మెయిన్గా పాలిస్టర్ ఫిల్మ్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి అండ్ అదర్స్ కోటెడ్ ఫ్యాబ్రిక్, లామినేటెడ్ ఫ్యాబ్రిక్ అండ్ అదర్ యాన్సిలరీ యాక్టివిటీస్. రెవెన్యూ స్ప్లిట్ ఈ క్రింది విధంగా చూపిస్తుంది. ఏ దాంట్లో ఉన్న ఒక 4 విభాగాల గురించి డిస్కస్ చేద్దాం. టెక్నికల్ టెక్స్టైల్ బిజినెస్ 16% ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2022 అగెయిన్స్ట్ 36% ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2018. 20% డిక్రిమెంట్ చూపించింది. కెమికల్ అండ్ పాలిమర్స్ 41% in financial year 2022 against 32% in financial year 2018. 9% ఇంక్రిమెంట్ చూపిస్తుంది ఈ విభాగంలో. ప్యాకేజింగ్ ఫిల్మ్స్ బిజినెస్ 38% ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2022 అగెయిన్స్ట్ 31% ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2018. దీంట్లో కూడా 7% ఇంక్రిమెంట్ చూపిస్తుంది. అదర్స్ వచ్చేసి 4% ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2022 అగెయిన్స్ట్ 1% ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2018. 3% ఇంక్రిమెంట్ చూపించింది. జాగ్రఫికల్ స్ప్లిట్. ఇది కంపెనీ మెయిన్గా సౌత్ ఆఫ్రికా, సింగపూర్, జర్మనీ, యుఎస్ఏ, హంగేరీ, థాయిలాండ్, స్విట్జర్లాండ్, బెల్జియం అండ్ అదర్ కంట్రీస్ నుండి మేజర్ రెవెన్యూని డిరైవ్ చేస్తుంది. ఇండియాలో 42% ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2022 అగెయిన్స్ట్ 56% ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2018. అంటే 14% రెవెన్యూ డిక్రిమెంట్ చూపిస్తుంది. అవుట్ సైడ్ ఇండియా 58% in financial year 2022 against 44% in financial year 2018. అంటే 40% రెవెన్యూ డిక్రీస్ చూపిస్తుంది అనమాట. మేజర్ సబ్సిడరీస్ని చూస్తే ఎస్ఆర్ఎఫ్ లిమిటెడ్ అనేది కంపెనీకి సబ్సిడరీ కంపెనీ. డిసెంబర్ 2021 నాటికి 50.69% స్టేక్గా ఉంది. ఇది టెక్నికల్ టెక్స్టైల్స్, కెమికల్స్, ప్యాకేజింగ్ ఫిల్మ్స్ మరియు అదర్ బిజినెస్లో ఎంగేజ్ అయి ఉన్న కెమికల్ బేస్డ్ మల్టీ బిజినెస్ ఎంటిటీ. ఎస్ఆర్ఎఫ్కి ఫుల్ ఫామ్ ఏంటంటే శ్రీ రామ్ ఫైబర్స్. ఇది గ్లోబల్లీగా దాని యొక్క R&D క్యాపబిలిటీస్కు వైడ్గా రికగ్నిషన్ను పొందింది. ముఖ్యంగా కెమికల్ నిచ్చే డొమైన్లో ఇది మార్కెట్ లీడర్గా ఉంది మరియు ఇండియా, థాయిలాండ్, సౌత్ ఆఫ్రికా అండ్ హంగేరీలలో కూడా ఆపరేషన్స్ను కలిగి ఉంది. అంతేకాకుండా 75కు పైగా కంట్రీస్లో కమర్షియల్ ఇంట్రెస్ట్ను కలిగి ఉంది. అదర్ సబ్సిడరీస్ను చూడబోయే ముందు ఒక చిన్న మాట, ఈ వీడియోస్ను తప్పకుండా మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మరవకండి. అండ్ ఈ కంపెనీ హ్యాస్ 5 wholly owned subsidiaries. అవి ఏంటంటే కామా రియాలిటీ ఢిల్లీ లిమిటెడ్. It is engaged mostly in the business of acquisition and renting of properties. రెండవది శ్రీ ఎడ్యుకేర్ లిమిటెడ్. It is engaged in the field of education. Sri Educare Maldives Private Limited, which is a subsidiary of Sri Educare Limited, has a public-private partnership with the government of the Maldives for the management of a government school. SRF Transnational Holidays Limited, NBFC, which is a non-banking financial company limited, is engaged in the business of investment in shares and their securities. Kama Real Estate Holdings LLP,
limited liability partnership between Kama Reality Delhi Limited and Shri Educare Limited. Discontinued operations కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే SRF Industries Thailand Limited closed its technical textile business operations located at Rayanga, Thailand with effect from October 21, 2019. The business was reported as part of the technical textiles business in the consolidated financial statements. Business combinations. ఈ గ్రూప్లోని సబ్సిడరీ కంపెనీస్ కొన్నిటిలో ఒకటి SRF ఇండస్టెక్స్ బెల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్, ఒక ఎక్స్టర్నల్ పార్టీ సుప్రాతోవ్ ఇన్వెస్ట్మెంట్స్ సిసి విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ మార్చ్ 4, 2022 నుండి బిజినెస్ను ₹25 క్రోర్స్ వాల్యూగా తన అసెట్స్లో ఉంచుకుంది. కంపెనీ యొక్క company is expected to give good quarter. Company has delivered good profit growth of 24.4% CAGR over last 5 years. Company's median sales growth is 15.8% of last 10 years. And cons, company might be capitalizing the interest cost. Market cap 8,388.00 crores, face value 10 rupees, ROE is 36.85, PE 30.64, PB 11.29. అండ్ వ్యూయర్స్, ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తానని చెప్పాను కదా. కామా హోల్డింగ్స్ కంపెనీకి మార్కెట్ క్యాప్ 8,000 crores పైగా ఉండగా ఉన్నది, కానీ ఆ వర్క్ ప్లేస్లో కేవలం 3 మాత్రమే ఎంప్లాయీస్ ఉండడం అరుదుగా ఉండేది. లీస్ట్ నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉన్న 500 మోస్ట్ వాల్యుబుల్ కంపెనీస్లో ఇది కూడా ఒకటి. అండ్ చివరిగా ఒక ముఖ్య సూచన, ఏ కంపెనీ యొక్క షేర్స్ని కొనాలన్నా మీరు అమ్మాలన్నా నేను ఎప్పుడు చెప్పేదే ఓన్ రీసెర్చ్, ఫైనాన్షియల్ అడ్వైజర్ ఒపీనియన్ తీసుకోవడం మరవకండి. మీరు ఇన్వెస్ట్ చేసే అమౌంట్ నుండి ఎక్కువ లాభాలని పొందాలంటే ఆ విధంగా చేయాలి. మరికొన్ని కంపెనీ డీటెయిల్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మరవకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.